దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క సాయంకాలాన దేవుని సన్నిధానంలో చేరి ఆ పరలోక తండ్రిని మనం ఆరాధన చేయడానికి, మరి ప్రార్థన చేయడానికి, మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి వరకు మనం అందరూ కూడా ఈ స్థలానికి మనం వచ్చాము. అయితే పిల్లరా, మీరందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చారనుకుంటున్నాను. మీరు మీ కుటుంబంలో మీ ఫేస్బుక్ ద్వారా లైవ్లో మీరందరూ కూడా చూస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ ఫోన్లన్నీ నేను రిసీవ్ చేస్తూ మీరు మాట్లాడుతున్నాను. చాలామంది కూడా దేవుని వాక్యం చేత ఆదరింపబడుతూ బలపడుతూ ఉంటున్నారు. కాబట్టి మీరు విన్న వాక్యం మీద వినడమే కాకుండా అనేకులకి వాక్యాన్ని పంపించి మరి ఈ వాక్యాన్ని మీరు పరిచయం చేయాలని కూడా ఒక ప్రత్యేకమైన మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క సాయంకాలము మనము ప్రార్థన చేసుకొని, ఆరాధన చేసుకొని, మరి దేవుని వాక్యంలో మనం వెళ్తాము. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు 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 వందనాలు. ప్రభా మీకే స్తోత్రాలు స్వామి. మహోన్నతుడా మీకే స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవా మీకే వందనాలు వందనాలు వందనాలు. ప్రభా మీకే స్తోత్రాలు ప్రభు నాయన. ఓ గ్లోరీ. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినదే నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినదే నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దేవా మీకే స్తోత్రాలు స్వామి నా తండ్రి నాయన. ఇదిగో సాయంకాలం ప్రభా నా తండ్రి, ఇదిగో మీ పాదాలు చెంతకు రావటానికి నా తండ్రి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నైనా. మీరు బలపరిచే దేవుడు గాను, శక్తివంతుడైన దేవుడు గాను ప్రభా మా మధ్య మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు నాయన. మీరు చూపెడుతున్న కృపకి మీకు స్తోత్రాలు ప్రభు నాయన. మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు స్వామి నా తండ్రి నాయన. ఇదిగో నా తండ్రి నా ప్రభు నాయన, విశేషంగా నా తండ్రి నా ప్రభు నాయన. అయ్యా నా తండ్రి మీ పాదాలు చెంతకు వచ్చాము నా తండ్రి నాయన. మీ మాటలు శ్రేష్టమైన మాటలు ప్రభా నా తండ్రి. మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు నా తండ్రి మీకు స్తోత్రాలు స్వామి నా తండ్రి. ఈ రోజు నా తండ్రి ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వింటున్నారో ప్రభా నాయన,
దేవా నా తండ్రి ప్రతి వ్యక్తి జీవితంలో మీ కార్యాలు, మీ ప్రతి కుటుంబంలో ప్రభు మీ కార్యాలు ప్రభు మీరు జరిగింప చేయండి. దేవా మీ ప్రసన్నత నా తండ్రి, మీ మహిమ నా తండ్రి నా ప్రభు నాయన కుటుంబంలో ఉండని నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు నాయన. దేవా నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు నాయన. ప్రతి విషయంలో నా తండ్రి నా ప్రభ ఘనతయు మహిమ ప్రభావములు మీకు నాన్న యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని ఘనమైన పాదాలకు స్తోత్రాలు. మరి యొక్క సాయంకాలాన దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మాటలు వినటానికి మనమందరం కూడా వచ్చి కూర్చున్నాం. దేవుని మాటలు చాలా విలువైనది. ప్రస్తుతము ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రపంచమంతా కూడా వణికిపోతూ ఉన్నాయి. మరి మనం చూస్తున్నట్లయితే భయముతో ఆందోళన, కలవరము ఇవన్నీ కూడా మనుషునికి నెమ్మది లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. ఈ నెమ్మది లేని జీవితంలో ఇవన్నీ మనం చూస్తుంటున్నప్పుడు ఈ వ్యాధి మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో ఇది అని చెప్పి భయపడుతూ ఉంటున్నారు. అయితే ప్రియులారా, మరి అంతేకాకుండా ఇంకా మనం చూస్తున్నట్లయితే నిన్నటి దినమున దాదాపు 3 చోట్ల మరి ఈ యొక్క సంభవాలు అంటే విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ రిక్విషన్ కావచ్చు, మళ్ళీ తమిళనాడులో జరిగిన విషయం కావచ్చు, మహారాష్ట్రలో జరిగిన విషయాలు మనం చూస్తున్నట్లయితే చాలా నష్టమైపోయారు. మరి విశాఖపట్నంలో కూడా దాదాపు 10-11 మంది దాకా చనిపోయారు. మరి అంతేకాకుండా 5 గ్రామాలు ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒక విషయాన్ని మనం గమనించాల్సింది, ఇవన్నీ చూస్తుంటున్నప్పుడు మనుషుడు చాలా భయపడుతూ ఉంటున్నాడు. కానీ ఈ విషయంలో భయపడుతున్నారు, కలవరపడుతుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఎందుకు మనం చూస్తుంటున్నప్పుడు కుటుంబ విషయంలో మనకు వచ్చేసరికి, కుటుంబ కార్యాలు కుటుంబంలోకి మనం వచ్చేసరికి కుటుంబంలో కూడా అనేక విధాలైన సమస్యలతోన, మరి కలవరాలతోన, మరి కుటుంబం మీద వస్తున్న ప్రతి విధమైన విధంగా దేవుని యొక్క కోపం అనుకోవచ్చు. ఎందుకు దేవుని యొక్క కోపం కుటుంబం మీదకి వస్తూ ఉంటున్నది? లేకపోతే దేవుడు ఎందుకు ఈ విధంగా మనుషుల్ని ఆయన ప్రేమించేవాడు కదా, లేకపోతే మనుషుల్ని ఆయన కనికరించేవాడు కదా, మరి ఎందుకు దేవుడు తన కోపాన్ని చూపించాల్సి వచ్చేది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉన్నట్టయితే అందులో ఒక ప్రత్యేకమైన విషయాలు కొన్ని మనకు కనపడుతూ ఉంటున్నాయి. ఎందుకు అవన్నీ ఆ విధంగా కనపడుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే కన్నా మరి మనుషుడు దేవునికి ముఖ్యంగా లోబడలేని స్థితి కనపడుతూ ఉంది. మరి దేవుని యందు భయభక్తి లేని జీవితం అనేది కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ కుట్టు మీదకి వస్తున్న సమస్యలు కానీ, లేకపోతే వ్యాధులు కానీ, ఇబ్బందులు కానీ ఇవన్నీ మనం చూసుకుంటున్నప్పుడు నిజంగా ఈ విషయంలో కూడా చాలా మంది కుటుంబంలో ఏమవుతున్నారంటే కన్నా కలవరపడుతూ ఉంటున్నారు. మా కుటుంబం ఎలా నిలబడేది, మేము ఎలా బాగుపడేది, మా జీవితాలు ఎలా మేము నిలబడేది, ఎన్నో రకాలుగా కూడా ఆలోచన చేస్తూ మనుషుడు ముందుకు వెళుతూ ఉంటున్నాడు. అయితే ఈరోజు ప్రభు అనే ఒక ప్రత్యేకమైన కార్యాన్ని ఆయన చేయాలని చెప్పి కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే గన ఆయన ప్రేమించిన బిడ్డలను మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తాన్ని కాచిన తండ్రి అయినా మనం ఎప్పుడైతే తండ్రి అని మొదలుపెడతామో ఆ ప్రభు మన పట్ల కనికరణ చూపెట్టి మనల్ని తన రక్త ప్రోక్షణ కలిగింపచేసి మనల్ని ఆయన పరిశుద్ధపరిచే దేవుడై ఉంటున్నాడు ఆయన. అయితే ఈ విషయాలు విధంగా ఉంటున్నప్పుడు ఈరోజు ప్రభు దేశం ఏమంటే కన్నా ప్రతి కుటుంబంలో లేక ప్రతి వ్యక్తి జీవితాన్ని కూడా ప్రభువును నిలబెట్టాలి అని మనం చూస్తుంటున్నాం. అందుకని బైబిల్లో మనం చూస్తున్నప్పుడు నినివే అనే పట్టణాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ నినివే పట్టణము అనేది ఎలా ఉందంటే గన మొదట్లో సొదొమ గొమొర్రా పట్టణము ఏ విధంగా జీవించేదో, ఏ విధంగా నడుచుకున్నదో, అయితే ఆ విధముగానే అప్పుడు కూడా ఈ యొక్క నినివే పట్టణము కూడా ఆ విధంగా ఉంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే గన యోనాతో దేవుడు మాట్లాడినాడు. ఆయన మాట్లాడి ఆయన ఏం చెప్పాడంటే గన నీవు నినివే పట్టణానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పు ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగిన సంభవం తిరిగి నినివే పట్టణంలో కూడా జరుగుతుందని వెళ్ళి చెప్పమంటున్నాడు. బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు మనం చూస్తున్నట్టయితే కన్నా
యోనా అన్న మాటకు మనం చూసుకున్నట్టయితే కన్నా గువ్వ అని అర్థం. మరి పిచ్చుక అని కూడా అనొచ్చు. ఎందుకంటే కన్నా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పిచ్చుక అనేది లేకపోతే దానికున్న గుణాల గురించి మనం 2-3 మాటలు తెలుసుకొని మన ముందుకు మనం సాగే వరకు మనం ఉండాలి. ఎందుకంటే కన్నా బైబిల్ మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ విషయంలోకి వచ్చేసరికి మనం చూస్తున్నప్పుడు బైబిల్లో ఏమంటదంటే 102వ కీర్తనలో భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేను ఉంటున్నాను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే అక్కడ ఒంటరిగా ఉన్న పిచ్చుక అది ఏం చేస్తుందంటే గన రాత్రిపూట నిద్రపోదు. అది రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ఒంటరిగా ఉన్న పిచ్చుక రాత్రంతా కూడా అది ఏం చూసుకుంటుందంటే గన అది మూలుగుతూనే ఉంటది అన్నమాట. కాబట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ ఒంటరిగా ఉన్న పిచ్చుక రాత్రి పూట అది నిద్రపోదు. అది ఎందుకంటే గన అది ఒంటరిగా ఉంది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే భక్తుడైన దావీదు కూడా అదే మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా నేను పిచ్చుకోలే ఉంటున్నాను, నేను రాత్రులను నిద్రపోవటం లేదు, నేను రాత్రంతా కూడా నేను ఏం చేస్తుంటున్నానంటే నేను మూలుగుతూ ఉంటున్నాను అని మాట్లాడుతున్నాను. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే దావీదు ఏమంటున్నాడంటే గన 6వ కీర్తనలో మనం చూస్తున్నట్లయితే తన కన్నీటి చేత పరుపుని ఆయన తేలజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే గన దావీదు ఆయన ఒక పిచ్చుకలాగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి ఆ ఒంటరి జీవితం అనేది చూపిస్తూ ఉంటున్నాడు. యోనా అన్న విషయాన్ని మనం చూస్తున్నట్లయితే తను కూడా ఒక పిచ్చుక లాంటి వాడే, ఒక గువ్వ లాంటి వాడైనా ఆయన ఆ ఒంటరిగా ఉన్న జీవితాన్ని మనము ఆయన అందులో ఉన్న వ్యక్తిత్వ ఆ గువ్వకున్న ఆ వ్యక్తిగతమైన గుణాలను గురించి కూడా ఆలోచన చేసిన విధంగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే మనం ఏం చేయాలి? ఈరోజు చాలా మంది కూడా ఒంటరి జీవితంగానే గడుపుతూ ఉంటారు. అందరూ ఉండినా ఎవరూ లేనట్టుగా బ్రతుకుతూ ఉంటారు. అందరూ ఉండినా సంతోషంగా మనం జీవించలేని పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. అన్నీ మనకు ఉండినా తిరిగి మన జీవితంలో మనకు సంతోషం అనేది కానీ సమాధానం అనేది కానీ మనకు లేని పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అయితే అది ఒంటరి జీవితాన్ని కనపడుతూ ఉంటుంది. అందుకే ఒకసారి ఏమంటుంటారంటే కన్నా నాకెవరు ఉన్నారు అని అంటారు. భర్త ఉంటాడు, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. కానీ వాళ్ళు మాట్లాడేది ఏమంటారంటే నాకెవరు ఉన్నారు, నాకెవరు లేరు అని మాట్లాడతారు. అంటే దాని అర్థం ఏమంటే కన్నా అందరూ ఉండినా కూడా ఒంటరితనాన్ని అక్కడ చూపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కన్నా ఇలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే కన్నా మనము దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. ఎందుకో తెలుసా? సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్తున్న మాట ఏమంటే కన్నా మనల్ని ప్రభు అయిన అనాథులుగా విడిచిపెట్టేవాడు కాదైనా, మనల్ని ఒంటరిగా పెట్టే దేవుడు కాదైనా, మనతో కూడా ప్రభు అయిన తోడి ఉండేవాడు, మనతో కూడా ఉండే దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యోనాకున్న ఇవన్నీ కూడా దేవుడు చూసి ఇతని ఏం చేశాడంటే గన నినివేకు వెళ్ళాలి, నినివేకి వెళ్ళి నువ్వు సువార్తని ప్రకటించాలి, వారికి ఈ వర్తమానం తెలియచేయాలి. ఎందుకంటే గన ఆ పట్టణానికి వారు దేవుని సువార్త లేదు, ఆ పట్టణంలో దేవుని వాక్యం వారికి లేదు. కాబట్టి తిరిగి వారు తెలియజేసేవారు లేరు, అక్కడ చెప్పేవారు లేరు అక్కడ. కాబట్టి ఆ ప్రాంతానికి ఈ యొక్క యోనాని దేవుడు వెళ్ళమన్నాడు. ప్రియులారా, బాగా గమనించాల్సింది యోనాకు కూడా ఆ ప్రజలు తెలియదు, ఆ పట్టణంలో పరిస్థితులు తెలియవు ఆయనకి. కానీ ఆయన ఏం చేశాడంటే కన్నా సువార్త సేవ చేయాలి కాబట్టి దేవుడు చెప్పి మాట చెప్పాలనుకున్నాడు. కానీ ఆయనకి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడంటే కన్నా నినివేకు వెళ్ళకుండా ఏం చేశాడంటే తిరిగి తర్షీషుకు ఆయన ప్రయాణం కట్టేశాడు. ఆయన ఈ తర్షీషుకు ప్రయాణం కట్టిన తర్వాత తిరిగి ఆయన ఏమనుకున్నాడంటే టికెట్ తీసుకున్నాడు, వెళ్ళి ఆ ఓడలోకి వెళ్ళి ఏం చేశాడంటే చక్కగా నిద్రపోతూ ఉంటున్నాడు. ఎందుకంటే కన్నా తిరిగి నేను అక్కడికి వెళుతాను, నేను ఆ తర్షీషుకు వెళితే బాగుంటుంది అని సువార్త ప్రకటించాలనుకున్నాడేమో, లేకపోతే ఆయన ఉద్దేశం మనకు తెలియదు. కానీ దేవుని మాటని ఉల్లంఘించి దేవుడు చెప్పిన మాటని కాదని సొంత ఆలోచనతో
తన ప్రయాణాన్ని కట్టాడు. ఆయన తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఈ రాత్రి కాలను గమనించాల్సింది, దేవుని మాటని మనం కాదని మన సొంత ప్రయత్నాలు మనం చేసుకుంటే, మన సొంత ప్రయాణాలు మనం చేసుకుంటే, మన సొంత నిర్ణయాలు మనం చేసుకుంటే గన అది దేవుని యొక్క చిత్తము కాదు. అయితే ఈ రోజు ఏమంటే గన దేవునికి చిత్తము నీ కుటుంబము కానీ నీవు కానీ దేవునికి కావాలి. కాబట్టి దేవుడు నీకు చెప్పింది అని నెరవేర్చాలి అంతవరకే. ఎందుకంటే గన బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆది కాండంలో మరి 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడిన మాటలు మనం చూస్తున్నట్లయితే, యాకోబు, నేను నీకు చెప్పినది నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడువను అని మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను నీకేం చెప్పానో అది నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టను అని చెప్పేశాడు ఆయన. అంటే యాకోబు తను 21 సంవత్సరము దేవునికి దూరంగా ఉన్నాడు. ఆయన అయినా కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవునికి చిత్తాన్ని చూశాడైనా, దేవుని కార్యాలు చూశాడైనా. అయినప్పటికీ కూడా తన ప్రయాణాన్ని మాత్రము తిరిగి ఆ ముందుకు వెనక్కి రాలేక దేవుని దగ్గర రాకుండా తిరిగి ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన తన ఆలోచన ప్రకారంగానే ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా 21 సంవత్సరమైనా కూడా యాకోబుని దేవుడు వదిలిపెట్టలేదు. ఆయనకి దేవుడు ఏం చెప్పాడో దానిని నెరవేర్చాలి. ఆయన చెప్పినది ఆయన నెరవేర్చాలి. ఆయన పనిని జరిగించాలి. ఆయన ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు దేవుడు నీకేం చెప్పాడో, నీ కుటుంబానికి ఏం చెప్పాడో అది నెరవేర్చేంత వరకు నిన్ను ఆయన విడిచిపెట్టడు. యాకోబు కంటే చెప్పేశాడు. 21 సంవత్సరం అయిపోయాడు. అయినా యాకోబుని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. నిన్ను కూడా దేవుడు ఆయన విడిచిపెట్టాడు. ఆయన అంటే దేవునిక ప్రణాళిక, దేవునిక ఉద్దేశాన్ని నీ పట్ల జరిగించాలి. నీకు చెప్పినది నెరవేర్చాలి ఆయన. కాబట్టి అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ సముద్ర ప్రయాణంలో మధ్యలోకి వచ్చేసరికి సముద్రము నిమ్మలించలేదు. సముద్రములో తుఫాను లేసింది. తిరిగి ఆ ఓడ మునిగిపోయి స్థితి వచ్చేసేది. ఆ ఓడ నావికుడు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు లేండి, మీరు లేచి మీ దేవుని మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పేశారు. వారు యొక్క ఓడను తేలిక చేయటాని కోసము తన ఓడలో వారు తెచ్చుకున్నవన్నీ కూడా ఆ ఓడలో పడేస్తూ ఉంటున్నారు. వాళ్ళు అవన్నీ కూడా పడేస్తూ ఉంటున్నారు. లగేజ్ అంతా పడేస్తూ ఉంటున్నారు. అయినా కానీ యోనా ఏం చేస్తుంటున్నాడంటే ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఆ నాయకుడి వెళ్ళి చూసి అందరూ వాళ్ళు టెన్షన్ పడతా ఉన్నారు. వారందరూ భయంతో ఆందోళనలో ఉన్నారు. కానీ అవన్నీ పట్టలేదండి, నిద్రపోతూ ఉంటున్నాడు అన్నమాట. ఎందుకంటే తను ఏమనుకున్న ప్రయాణం క్రమంగా సాగుతుంది అనుకున్నాడు, నిద్రపోయేసాడు ఆయన. అప్పుడు ఆ నావికుడు వచ్చి ఏమంటున్నాడంటే, ఓయి నిద్రపోతా, ఏమొచ్చింది, లేచి నీ దేవుని ప్రార్థన చెయ్యి, ఎవరు నీవు అని అంటే గొప్ప. అయితే ఈయన ఏం చేస్తుంటున్నాడంటే కదా తర్షీషుకు ప్రయాణం చేస్తుంటున్నాడు. దేవుని యొక్క చిత్తం నిన్ను ప్రభుత్వం చెప్పిన స్థలానికి, దేవుడు నీకు చెప్పిన స్థితికి నిన్ను ఆయన తీసుకెళ్ళటానికి కోసమే. ఆ మధ్యలో ఏం జరిగేదంటే గొప్ప అలజడి జరిగిపోయాది. దానంతా చూసిన తర్వాత యోనా ఏమంటున్నాడంటే, దీనికి ఈ అలజడంతా కూడా తగ్గిపోవాలంటే, ఈ అలరంతా తగ్గిపోవాలంటే నేను ఈ ఓడలో ఉన్నంత వరకు ఈ యొక్క ఆ తుఫాను ఆగదు, ఈ అల్లరి ఆగదు, ఈ అలజడి ఆగదది. కాబట్టి నన్ను మీరు తీసి నన్ను ముందు సముద్రంలో నన్ను పడవేయండి. ఎందుకంటే తన స్థితి నేను తెలుసుకున్నాడాయన, తన పరిస్థితిని తెలుసుకున్నాడాయన, ఏం జరిగేది తెలుసుకున్నాడాయన. తిరిగి ఇక దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి దేవుని మాటని వినలేదు నేను, ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతాను. కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ ఆపివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది, దేవుని చిత్తమును నెరవేర్చడానికి, ఆయన మాటని నెరవేర్చడానికి కోసమే తిరిగి అప్పుడప్పుడు మన కుటుంబంలో సమస్యలు వస్తూ ఉన్నాయి, ఇబ్బందులు వస్తూ ఉంటున్నాయి, వ్యాధులు వస్తున్నాయి. ఎందుకో తెలుసా? తిరిగి దేవుడు చెప్పిన స్థలం మనం వెళ్ళాలి, దేవుడు చెప్పిన పని మనం చేయాలి.
కాబట్టి అక్కడ దేవుడు మనకి ఏం చేస్తుంటున్నాడంటే జ్ఞాపకం చేస్తున్నాడు మనకి ఈ స్థితిని అంతా కూడా. ప్రియమైన దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. ప్రతి వ్యక్తి కూడా గ్రహించాల్సింది, మన కుటుంబంలో లేక మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అలసడిని అంతటిని కూడా దేవుడు ఆయన ఏం చేసేవాడంటే గన అణిచివేసేవాడు. ఆయన తిరిగి అంతే కాకుండా తన కార్యాలైనా జరిగించే విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అయితే ఏది ఏమైనప్పటికీ కూడా తిరిగి తన ఎత్తి సముద్రంలో పడవేసిన తర్వాత ఈదుకొని వెళ్ళటానికి లేదు. తను వెళ్ళటానికి తిరిగి ఓడికి తిప్పండి అని చెప్పడానికి వీల్లేదు. అయితే తను ఏమనుకున్నాడంటే, నేను దేవునికి చిత్తును నెరవేర్చలేదు కాబట్టి, ఆయన మాటలను వినలేదు కాబట్టి నేను బ్రతకూడదు, నేను చనిపోవాలా, ఇక నేను వదిలేసేయండి, ఈ సముద్రాన్ని వేసేయండి, చేపలు తినేది అనుకున్నాడు. అయితే అక్కడ ఏమంటే గన విషయం బాగా గమనించాల్సింది, ఒక్కొక్కసారి మన జీవితాలు ముందుకు పోలేని పరిస్థితి అయిపోతుంది. వెళ్ళలేము, మనం ముందుకు వెళ్ళలేము, మనము వెళ్ళలేకుండా ఆగిపోయి ఇంకింతే మేము చనిపోవాల్సిందే, మేము నాశనమైపోతాము అని అనుకుంటాం. లేదండి, దేవునికి చిత్తం చూడండి. ఒక్కసారి దేవుడు నీకు ఆయన మాట ఇస్తే, ఒక్కసారి ప్రభు నీతో ఆయన మాట్లాడితే, నీకైనా వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానాన్ని దేవుడు ఆయన ఏం చేస్తాడంటే నెరవేర్చేవాడు. మనం ఏమనుకుంటాం, అంత అయిపోయింది మా పరిస్థితి అనుకుంటాం. ఇంకేం లేదు, అంత అయిపోయి మనం అనుకుంటున్నాం. ముందుకు పోలేదు, వెనక్కి రాలేదు, మధ్యలో ఇంకెంతే మా పరిస్థితి. ఎన్నో విధాలుగా మనం ఏం చేస్తుంటామంటే ఆలోచన చేస్తూ ఉంటాం. అయినా కూడా నీవు నశించటము దేవునికి చిత్తము కాదు, నీ కుటుంబము నశించడం దేవునికి చిత్తము కాదు. ఎందుకంటే దేవుడు నీ కుటుంబానికి నీకు నాయన వాగ్దానం చేసిన దేవుడైనా నడిపించాలి. అందుకే కొంతమంది అంటే ఏముందులే పాస్టర్ గారండి, అంత అయిపోయాది, ఎట్లయితే కానీ మా జీవితాలకు అంతే, మేము అంతే ఆయన సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ నేను అనుకున్నాడు, ఇంతే నా జీవితం నాశనం అయిపోయాది, నేను ఆయన మాట వినలేదు కాబట్టి ఇంక నా దేవుడు విడిచిపెట్టి నాకు ఉగ్రత అనుకున్నాడు. ఆయన సముద్రంలో నన్ను వేసేయండి అంట. ప్రజలు అక్కడున్న ఓడలో ఉన్న వారు ఎవరు కూడా ఇక ఏ మాత్రం కూడా ఆలోచన చేయలేదు. వాళ్ళు వెంటనే తను చూసి ఏం చేశారంటే గన సముద్రంలో పడవేశారు. సముద్రము నిమ్మలించింది, ఓడలోని వారందరికీ నిమ్మలించారు. అయినా కూడా ఎప్పుడు ఆ సముద్రంలో పడినాడు యోనా, దేవుడు వెంటనే ఒక చేపను తీసుకెళ్లి ముందు పెట్టాడు. అది నోరు తెరిచింది, దాని లోపలికి వెళ్ళిపోయాడు. యోనాకి అందులోకి వెళ్ళిన తర్వాత ఆయన పరిస్థితి ఏముందని. అయితే మొత్తానికి దేవుడు ఏం చేశాడంటే తనను తీసుకెళ్లి ఆ నినివే ఒడ్డున ఆ చేప కట్టేశాడు. 3 రోజులండి, 3 రోజులు యోనా కోసము, లేక దేవుని చెప్పిన మాటను నెరవేర్చడానికి కోసము చేప ఏం చేసేదంటే ఉపవాసం ఉన్నది. 3 రోజులు తన కడుపులో తను పెట్టుకొని, నేను అనుకుంటున్నా, నాకు అంత ఎక్కువ అనుకున్న సైన్సెస్ నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్న విషయం ఏమంటే కన్నా ఆ చేప యోనాకు కావలసిన ఆక్సిజన్ అందిస్తూ వచ్చిందేమో లోపల. తను బ్రతకడానికి 3 రోజులు అందులోకి తీసుకెళ్ళి బయటి ఒడ్డున వెళ్ళి అది కక్కేంత వరకు కూడా, అది వదిలేంత వరకు కూడా ఆ చేపలు చాలా జాగ్రత్తగా చేసేది. అంటే దీని అర్థమేమో తెలుసా, నేను ఇక్కడే ఆగిపోతున్నాను, నేను ఇంక ముందుకు పోలేను, నా వల్ల కాదు, నేను నాశనం అయిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డ, చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. అంటే ముందుకు పోవటం నీ వల్ల కాదు, నువ్వు నిర్ణయం చేసుకున్నావు, ఇది నీకు అసాధ్యమనేది ఎవరైనా దాన్ని చూస్తే దాన్ని నెరవేర్చడానికి వీలు కాని పరిస్థితి, అది జరగలేని పరిస్థితి. ఎందుకంటే దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుడు తన కార్యాలన్నీ కూడా చేసేవాడైన. అందుకే ఒకసారి ఓడ ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు, ఆ ఓడలు వెళ్తున్నప్పుడు ఏమైందంటే సముద్రం అంతా వచ్చి అలలిపోయేది, అంతా కూడా ఓడ వదిలిపోయేది. ఆ చెక్క పైన దాదాపు 14 రోజులు పౌలు గారు సముద్రంలో ప్రయాణం చేశాడు. ఆయన దేవుడు విడిచిపెట్టలేదు ఆయన్ని. అక్కడ కూడా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. ఎక్కడ కూడా మనం చూస్తున్నట్లయితే
దేవుడు నిజంగా నాకు కనిపించింది. ఈ రోజు నేను ఈ వాక్యాన్ని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఏమని ఆలోచన ఇచ్చాడంటే, నాకు వచ్చిన ఆలోచన, ఆ దేవుని ప్రేరేపణ నాకు ఏమొచ్చేదంటే, దేవుడు ఆయన చెప్పిన తర్వాత మనము ఆగిపోయినప్పుడు మన బలహీనత ఉంది, మన తప్పితం ఉంది, మన అవిధేయత ఉంది, మన లోబడలేదు దేవుని చిత్తాన్ని జరిగించలేదు, మనం తిరుగుబాటు చేసిన వారమే, లోబడిన వారమే అయినా కూడా దేవుడు అని ఏం చేశాడు? ఆయన మాట ఇచ్చాడు. ఆ మాటను నెరవేర్చాలి. కాబట్టి ఆ పరలోక తండ్రి ఆయన ఏం చేశాడంటే కన్నా ఆ యోనా విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఒడ్డును పెట్టగలిగాడో, నిన్ను కూడా ఆయన తీసుకువెళ్ళేవాడు. ఆయన నువ్వు డిప్రెషన్లో ఉండొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఏడవద్దు. ఎందుకో తెలిసిన దేవుడు చెప్పింది ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. ఆయన తన పనిని చేయించుకుంటాడని నీ దగ్గర, తన మాట ఏం చెప్పాడో చేయిస్తాడు ఆయన నీ దగ్గర. ఎందుకంటే దేవునికి సమస్తమును సాధ్యము. అయితే అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డుకి వెళ్ళిన తర్వాత ఆయన సిద్ధపడి ఏం చేశాడంటే, ఇంకా అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రజలకు చెప్పాలి. తన స్థితినంతా, దేవుడు చెప్పిన స్థితినంతా చెప్పాల్సిందే. కాబట్టి ఎవరికి భయపడలేదు. యోనా వెళ్ళి అందరికీ చెప్పేశాడట. ఆయన అందరికీ చెప్పేశాడు. ఎందుకంటే ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణం దేవుడు విధంగా నాశనం చేశాడు, అదే విధంగా ఈ రోజు దీనిని కూడా ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడు. అని మీరు మారు మనసు పొందండి. ఈ మాటని చెప్పేశాడు. ఆయన గొవ్వలాగా తిరిగేశాడండి. ఆయన చక 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 తిరిగి చెప్పేశాడు. ఆయన చెప్పేసి ఇంకా ఆయన ఆలోచన వేరే ఉన్నాయి, అది మనం ఆలోచించేద్దాము. ఆ మాట చెప్పిన తర్వాత యోన వెళ్ళి ఆ ప్రజలకు, నినివే ప్రజలకు వెళ్ళి ఆయన చెప్పిన తర్వాత అంతటా యెహోవాకు రెండవ వారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారము దానికి ప్రకటన చేయము. నినివే పట్టణానికి, ఆ మహాపట్టణానికి, ఆ మహాపురానికి వెళ్ళి నేను చెప్పింది అందులో చెప్పాల్సింది, ఆ ప్రకటన చేయాల్సిందే. వెంటనే కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దినం దూరం అంత ప్రయాణము సంచరించుచు ఇక 40 దినముల నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా, ఒక రోజంతా కూడా తిరిగేసి ఆయన ఏం చేసేసాడంటే చెప్పేశాడు. మళ్ళీ 1 దినం ప్రయాణం సంచరించేశాడు. ఇక 40 దినములో ఈ నినివే పట్టణం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఈ మాట వెళ్ళి ఆయన చెప్పేశాడు. ఇక ఆ మహాపురములో, ఆ నినివే మహాపురములో ఆ పట్టణంలోకి వెళ్ళి ఆయన చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క యోనా గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నట్టయితే, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్న 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నినివే పట్టణం వారు దేవుని యందు ఏం చేసినారంటే, వాళ్ళు విశ్వాసం ఉంచినారంట, వాళ్ళు ఉపవాసితను చాటించినారంట. గనులు కానీ అల్పులు కానీ అందరూ కూడా ఏం చేశారంటే గోనె పట్టును కట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది ఈ విషయాన్ని మనం చూస్తున్నట్టయితే, వారు మొట్టమొదటిగా ఈ మాట విన్న తర్వాత వారికి ఏం కలిగిందంటే దేవుని మీద వారికి విశ్వాసం కలిగింది. విశ్వాసాన్ని చూపిస్తుంటున్నారు అక్కడ. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచి అని మనకు కనపడుతూ ఉంది. అంటే ఇక వాళ్ళకి అర్థమైపోయింది ఏమంటే, ఈ ఉగ్రత నుంచి కాపాడేవారు ఎవరు? యేసుక్రీస్తే. దీని నుంచి కాపాడేవాడు దేవుడే. కాబట్టి ఆ మాట మీద వారికి ఏం కలిగిందంటే విశ్వాసం కలిగింది. వీళ్ళరా బాగా గమనించాల్సింది,
మాట వినడం కాదు, కానీ ఆ మాట మీద మనకి ఏముండాలంటే గన విశ్వాసం ఉండాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే గన ఎగతాళి చేసేవారు ఉంటారు చాలా మంది. ఈ మాటలు చెప్పినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది, లేకపోతే ఇబ్బంది వచ్చింది, ఇలాంటివి వచ్చినప్పుడు అమ్మా ప్రార్థన చేద్దాము, దేవుడు సహాయం చేస్తాడు అని ఆ మాట మనం చెప్తూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే కన్నా ఏమవుతుంది లేక ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వేస్ట్ అండి. వీళ్ళ బాగా గమనించాలి. ఇప్పుడున్న COVID-19 విషయంలో చాలా మంది కూడా అంటున్నారు, అమ్మ ప్రార్థన చేద్దాం, అయ్యా ప్రార్థన చేద్దాం, దేవుడు సహాయం చేస్తాడు అంటే ఇప్పటికి దాదాపు ఏమైపోయేదంటే 50 రోజులు అయిపోయారు. 50 రోజులు దాటిపోతా ఉంది. ఇంకా ఏది బాగాలేదే, లేకపోతే ఏమి ఇది మనలో కూడా ఏమైపోతుందంటే అవిశ్వాసం మనకు కూడా ఏర్పడతా ఉంది. దేవుని మాట మీద నమ్మకం అనేది పోతా ఉంది. చాలా మంది అనేక రకాల విమర్శలు చేస్తుంటున్నారు. అయినా కూడా వాక్యం ఏమంటుందంటే అందరూ కూడా దేవుని యందు ఏం చేసేవారు ఉండాలా, విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. అందరూ కూడా విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. ఎందుకంటే కన్నా ఇక మనం చూస్తున్నట్టయితే కేరళ రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక మాట అన్నారు. ఆయన ఏమంటున్నాడంటే ఈ కరోనా వైరస్ ఇది పోవాలంటే ఒక యేసుక్రీస్తే, కాబట్టి మీరందరూ కూడా మీరు ప్రార్థన చెయ్యండి అన్నారు. చూడండి, ఇక్కడ మనం చూస్తే అన్ని రాష్ట్రాలు ఎక్కువైపోతున్నాయి, కానీ ఆ యొక్క కేరళ రాష్ట్రంలో 503 కేసులు మాత్రమే ఉన్నాయి. తిరిగి ఇంకా పెరగలేదు అవి, అవన్నీ కూడా డిశ్చార్జ్ అయ్యే స్టేజ్కి వచ్చేసారు. దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, ఇది చేయగలిగింది యేసుక్రీస్తే. ఇది గ్రహించిన తర్వాత అగ్రరాజ్యమైన దేశమైన అమెరికా కూడా ట్రంప్ ఆయన ఏం చేశాడంటే దైవ సేవకులందరూ కూడా పిలిపించుకొని ఆయన ప్రార్థన చేయించుకున్నాడండి. ఆయన మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని తిరిగి ప్రార్థన చేయించుకున్నాడు. అంటే ఏమంటే కన్నా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఏమంటున్నారంటే ఇప్పుడు ప్రపంచ దేశంలో అగ్రరాజ్యమైన అమెరికానే ప్రథమ స్థానం ఉంది. చావులో కూడా, కేసులో కూడా ప్రథమ స్థానం అక్కడే ఉంది. అయినా కూడా వారి విశ్వాసం ఏమంటే దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ప్రతి వ్యక్తిలో కూడా ఒక్కొక్క దేశంలో వారి విశ్వాసం వారు కనపడతా ఉంది. మన భారతదేశంలో కూడా విశ్వాసం, దేవుడు కార్యం చేయాలి. చాలా మంది అంటూ ఉంటున్నారు ఏమంటే కదా ఇది ఇంకా మనుషుల వల్ల కాదు, ఇది చేయగలిగితే ఒక దేవుడే చెయ్యాలి. మనుషులు చెప్తున్నారు ఈ మాటల్ని. ఒక మతం కులమని లేదు, అందులో అదే చూస్తా ఉంది. ఏమంటే కదా ఇది దేవుని వల్లే సాధ్యమవుతుంది ఇది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా ఒక కార్యాన్ని మనం సాధించాలనుకున్నప్పుడు, లేకపోతే ఆ శాపము కానీ ఉగ్రత కానీ మన మీదకి వస్తున్న ప్రతి కీడు కానీ ఆ సమస్య కానీ ఏదైనా సరే జయించాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఏమంటే కన్నా మనకు విశ్వాసం మనకు ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం అనేది మనం ఉంచగలుగుతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే అవన్నీ కూడా కార్యాన్ని మనం చూస్తాము. అందుకని బైబిల్ ఏముంటుందంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఒక ఆమె మొదట్లోనే ఒక సాక్ష్యం చెప్పేది, బైబిల్ బయట వచ్చి ఏం చెప్పిందంటే నాకు కరోనా వచ్చింది, నేను బైబిల్ తీసుకుని వెళ్ళాను, బైబిల్ చదివాను, ప్రార్థన చేశాను, నాకు యేసయ్య బాగు చేశాను. అంటే ఏమంటే విశ్వాసం అంటే అది దేవుని మీద నమ్మకము. ప్రియులారా, దేవుని మీద మనం నమ్మకం వచ్చినట్లయితే ఆ ప్రభు మనకేం చేస్తాడంటే తన కార్యాన్ని ఆయన చేయగలుగుతాడు, ఆయన నడిపించగలుగుతాడు. అందుకని విశ్వాసం ఉంచి ఉపవాస దినమున వాళ్ళు ఏం చేసినారంటే చాటించేశారంట. ఈ ఆ పట్టణం అందరూ కూడా ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. మాకు కూడా మరి ఈ యొక్క 40 దేశాలు కలిసి మరి 6-7 తారీఖుల్లో ప్రార్థన చేశారు. ఏమిటి COVID-19 కోసం దాని విడుదల కావాలని మరి 40 దేశాల వారు కలిసి మరి జూమ్ కాల్లో అందరూ కలిసి ప్రార్థన చేశారు. అంటే దేవుడు కార్యం చేస్తాడు. అంటే ఉపవాస దినమును మనం చాటించాలి. ఉపవాస దినాన్ని ఎప్పుడైతే మనం చాటుతామో ఆ తిరిగి విశ్వాసం ఉండాలి. రెండోది ఏమంటే ఉపవాసము కూడా మనం ఉండాలి.
ఉపవాసము అనేది ఎందుకంటే కన్నా మనము మన ప్రాణము, ఆత్మ, శరీరము ఈ మూడు కూడా దేవుని మీద దృష్టిని ఉంచగలుగుతుంది ఈ ఉపవాసం అనేది. ఈ రెండోది మనం చూస్తున్నట్లయితే ఈ ఉపవాసం మనకి ఏం చేయగలుగుతుందంటే ఆ పరలోకపు తండ్రి మన మీద కనికరి పడే విధంగా చేయగలుగుతుంది. ఈ ఉపవాసం అనేది ఏం చేయగలుగుతుందంటే మన కుటుంబంలో, మన జీవితంలో కార్యాలు జరిగించగలుగుతుంది. కాబట్టి ఈ ఉపవాస దినం అనేది మనకు అవసరము. ఈ దినం మనకు అవసరం మనకి. అందుకే ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటన చేస్తుంటున్నాం. దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, వ్యక్తిగత జీవితాల కోసం ప్రార్థన చేయండి, దేశం కోసం ప్రార్థన చేయండి, ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేయండి. మీరు అనొచ్చు, మేము గుడ్డోలు మేము చేసే ప్రార్థన ఏం సరిపోతుందండి, మేము ఎన్నిక లేని వారం కదా అని మీరు అనుకుంటున్నారు. అయితే దేవుడు ఎన్నిక లేని వారిని ప్రభువుని ఏర్పాటు చేసుకునేవాడు. ఒకవేళ ఈ ఉపవాసం ద్వారా ఆయన దేవుడు ఏదైనా కార్యం చేయగలుగుతాడేమో, దేవుడు నడిపించగలుగుతాడేమో. కాబట్టి ఉపవాస దినమును చాటించండి. మీకు మీరే ఉపవాసం ప్రకటించుకోండి, మీ కుటుంబాలు మీరే ఉపవాసం ప్రకటించుకోండి, ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా ఆ విషయంలో మనం చూస్తాడు ఆయన. అంతేకాదు కానీ మూడోది మనం చూస్తే కన్నా ధనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునేది. ఈ విషయంలో గొప్పవారని లేకపోతే పేదవారని ఏది భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ సమానమే అని మాట్లాడుతూ ఉంటున్నారు. ఈరోజు చాలా మంది గొప్పతనాలు చూపించుకుంటున్నారు. ఈరోజు దేవుడు కార్యం చేయలేని కారణాలు ఏమో తెలుసా? దేవుడు నడిపించలేకపోతున్న కారణాలు ఏమో తెలుసా? నిజమేనండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మేము గొప్పవారము, మేము గొప్పవారము, మేమేమి వీరితోనే కలిసి ప్రార్థన చేసేదా, మేము గొప్పవారము, వీరితో కలిసి ఉపవాసం ఉండేదే మేము, కాబట్టి మాది వేరు. ఈరోజు చాలా మంది కలవలేని పరిస్థితి అయిపోతా ఉందండి. క్రైస్తవ జీవితంలో మనం చూసుకున్నట్లయితే మేము గొప్ప ప్రసంగికులం, మేము అద్భుతాలు చేసేవారు మేము అని చెప్పుకుంటుంది, మేము చాలా కార్యాలు చేస్తున్నామని చెప్పి ఈరోజు సామాన్యమైన వ్యక్తులతో కలవలేకపోతూ ఉంటున్నారండి, ఉపవాసమని ప్రార్థించలేకపోతున్నారండి. అందుకే స్థలంలో కార్యాలు జరగలేదు. అల్పులేమి గనులేమి అందరూ కూడా సమానముగా దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడైతే రాగలుగుతారో, ఎప్పుడైతే ప్రార్థించగలుగుతారో, ఎప్పుడైతే ఉపవాసం ఉండగలుగుతారో పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలో, ఆ పట్టణంలో, ఆ దేశంలో, ప్రపంచం మొత్తం కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడన్నమాట. ఈరోజు కుటుంబంలో కూడా ఈ గొప్పతనాలు చాలా చూపిస్తూ ఉంటున్నారు. అయితే అవసరం లేదండి, అందరూ కూడా గొప్పవారిని కాదు, అందరూ కూడా పేదవారిని కాదు, అందరూ కూడా సమానమే. ఒకసారి ఒక సాక్ష్యాన్ని నేను చూశాను, నేను మరి హైదరాబాద్ లో మరి బక్సింగ్ ఫెలోషిప్ లో అయ్యగారు ఉన్నప్పుడు ఒక కలెక్టర్ గారు ముందుకు వెళ్ళాడండి. ఆ ప్రాంతానికి వెళితే ఆయన ఏం చేశాడంటే కదా, నేను కలెక్టర్ కదా, నేను వెళితే నాకు కుర్చీ వేస్తారు, కూర్చొని పెడతారు అనుకున్నారు. ఆయన ఏమన్నాడంటే ఆ బక్సింగ్ గారు మాట, బ్రదర్ కూర్చొని బ్రదర్ అని అన్నాడు. నేను ఎవరండి, నేను కలెక్టర్ కదా అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, కలెక్టర్ అయినా ఎవరైనా కానీ దేవుని దగ్గర అందరూ కూడా సమానమే, అందరూ సమానమే. అప్పుడు చూశాడు ఆ మందిరంలో, చూస్తే పేదోళ్ళు ఉన్నారు, గొప్పలు అందరూ సమానంగా కూర్చున్నారు. ఈయన కూర్చోటానికి కాస్త గిల్టీ అయిందంటే, ఈయన కూర్చోలేకపోయాడంట, తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఏమైనా సరే మళ్ళీ ఇంకోసారి వచ్చాడు, మళ్ళీ అవకాశం ఇస్తాడేమో అని మళ్ళీ అదే మాట మాట్లాడాడు. మూడో వారం ఏం చేశాడంటే ఆయనే ముందుగా వచ్చి ఆయనతో ఏమన్నాడంటే, బ్రదర్ నేను కూడా ఈ మందిరంలో పరిచర్య చేస్తాను, నేను నాకు ఏదైనా కానీ ఒక చిన్న పని నాకు ఇవ్వండి, ఏదైనా పని నాకు అప్పగించండి అంటే తిరిగి ఆయన తీసుకున్న పని ఏమంటే మందిరానికి వచ్చినప్పుడు ఆ చెప్పులు తీసి ఆడు వదిలిన తర్వాత తీసుకొని ర్యాక్లో పెట్టి వాడు టోకన్ ఇచ్చే పని చూసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఇంతవరకు కూడా నేను గర్వపడ్డాను గొప్పవాణ్ణి,
నేను కలెక్టర్ అనుకున్నాను. నేను అయితే దేవుని దగ్గర అవన్నీ పనికిరావని తెలుసుకున్నాను. నేను మళ్ళీ తిరిగి ఆయన పరిచారకుడుగా మార్చబడ్డాడు. ఎందుకంటే నేను మాటని చెప్తుంటున్నది, ఇక్కడ మనము గొప్పవారమని లేకపోతే ఏదేదో వాళ్ళు పేదవాళ్ళు మేము గొప్పవాళ్ళం అనుకుంటా ఈ వీటితోనే కొట్టుకుంటూనే ఉండిపోతున్నారు, కానీ సమస్య కోసం ప్రార్థన చేయలేదు. అందుకే మనుషులు అనేక రకాల విమర్శలు చేస్తున్న కారణాలు అవేనండి. ఈరోజు సమానంగా, అందుకే ఈ మాటని చూసిన తర్వాత నాకు కనిపించింది ఏమంటే, ధనులేమి అల్పులేమి అందరూ భేదము లేకుండా గోని పట్టిన వారు కట్టుకున్నారు. వాళ్ళు దేవుని కార్యలు దేవుడు అక్కడ జరిగించాడు. తగ్గించుకున్నారు వాళ్ళు అందరూ. అక్కడ ఏ భేదం లేకుండా అందరూ కూడా తగ్గించుకున్నారు. అక్కడ ఎంత చక్కని విధానం చూడండి, ఎంత చక్కదనే కార్యాలని ఇవి చూస్తుంటే ఈరోజు మనము కూడా ఆ విధంగా ఎప్పుడైతే మనం తగ్గించుకోగలుగుతామో, మనం ఎప్పుడైతే మనం తగ్గించుకోగలుగుతామో ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన హెచ్చింప చేసేవాడైనా, తన కార్యాన్ని ప్రభు మనకైనా చేసేవాడైనా. అందుకే ఈరోజు నిజంగా మీకు ఒక సబ్జెక్ట్ ఏది ఇస్తున్నానంటే గన, దేవుడు ఆయన చెప్పిన మాట అనేది ఏదైనా సరే ఆయన ఖచ్చితంగా ఏం చేయాలైనా నెరవేర్చాలి. అది నెరవేర్చడం కోసమే ఆయనకి యోనాను పంపించగలిగాడు. ఒక్క మనిషి వెళ్ళి పట్టణానంతా కూడా మహాపురమునంతా కూడా మార్చగలిగే శక్తివంతుడయ్యాడు ఆయన. ఆ పట్టణం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి వారు గోని పట్టలు కట్టుకొని రాజు సహితము వారు రాజసింహాసనం నుంచి క్రిందకు వచ్చేసారండి. వచ్చి వారందరూ కూడా చూడండి, ఆ రోజుల్లో ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఎంత చక్కని ఆలోచన! ఆయన దిగేశాడు. ఆయన దిగండి, కిందకి రండి, కలిసి ప్రార్థన చేద్దాం, కుటుంబంలో కలిసి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఏమంటే కన్నా అది గొప్పల ప్రార్థన అంటారు. అదేంటో నాకు అర్థం కాదు. గొప్పల ప్రార్థన అంట, పేదల ప్రార్థన అంటారు. నేను చాలాసార్లు విన్నాను. ఏమంటే వాళ్ళు గొప్పలు అండి, గొప్పలు ప్రార్థన అండి. ఏం గొప్పలు ప్రార్థన అంటే అన్ని ఫ్రైలు, రోస్టులు, మరి బిర్యానీలు, అవి ఇవి, కేకులు, క్రీములు, ఐస్ క్రీములు, డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, గొప్పల ప్రార్థన అంటుంది. పేదలు ఇంటికి పోతే కన్నా ఏ చెంచారో చింత పులుసు పెడతారు వాళ్ళు, అది పేదల ప్రార్థన. అందుకని గొప్పల ప్రార్థనకి చాలా మంది పోతారు, కానీ పేదల ప్రార్థనకి రారండి. ఎందుకంటే ఆడ పోతే పచ్చి పులుసు పోస్తారని. అయితే ఇక్కడ అది లేకుండా రాజు అని ఏం చేశాడు, సింహాసనం దిగి ఆ మాటలు చూడండి, అని క్రిందకు వచ్చేసాడు. క్రిందకు వచ్చి ఆ ప్రజలతో కలిశాడు. ఆయన కలిసి అందరూ కలిసి వారు ఏం చేశారంటే కదా, ప్రార్థన చేసినప్పుడు 8 వచ్చిన మనం చూస్తాం. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును గనుక మనుష్యుడు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. అందరికీ కూడా గొప్ప ఆజ్ఞ చేసేసాడని. ఎందుకంటే ఒకవేళ దేవుడు ఏదైనా మనసు తిప్పుకుంటాడేమో, ఆయన కోపం చల్లారుతుందేమో, లేకపోతే ఆయన ఇంకా తిరిగి ఆయన మనసు తిప్పుకొని మన పట్ల ఏదైనా కార్యం చేస్తాడేమో, నాశనం కాకుండా వాళ్ళు ఆ మార్పు చూడాలి. అంటే దేవుడు కార్యం చేస్తాడు అన్న మాట మనకు రావాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసంతో మనం ఏం చేయాలంటే కన్నా ముందుకు మనం వెళ్ళే వరకు ఉండాలి. ఆ చెప్పిన విధంగా వారందరూ కూడా ఉపవాసం ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసిన వారి పట్ల కనికరాన్ని చూపెట్టాడు ఆయన. హల్లెలూయా! దేవుడు కనికరాన్ని చూపెట్టాడు ఆయన. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన దేశం పట్ల, మన ప్రపంచం పట్ల దేవుడు ఆయన ఏం చూపెట్టేవాడంటే కనికరాన్ని చూపెట్టేవాడు. ఆయన తన కార్యాన్ని జరిగించే దేవుడే ఉంటున్నాడు ఆయన. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసుకుని నిజంగా ఈరోజు మీ కుటుంబంలో కలవరాలన్నీ కూడా పోయి మేము ముందుకు సాగలేము, మా వల్ల కాదు నిలిచిపోతున్నాము, మునిగిపోయే స్థితి నీకు వచ్చిందేమో, కానీ భయపడద్దు. దేవుడు ఆయన
పనిని చేయటానికి ఏదో ఒక వాహనాన్ని దేవుడు ఉపయోగిస్తాడు. నేను తీసుకెళ్ళి ఆ ఒడ్డును పెడతాడు ఆయన, తన పని జరిగిస్తాడు ఆయన. నిన్ను వదిలిపెట్టాడు ఆయన, నీ కుటుంబాన్ని వదిలిపెట్టలేదు, వదిలిపెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన పని జరిగించాలి. కాబట్టి నిరుత్సాహపడకుండా ప్రార్థన చేయి, ప్రభుని కృపను అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభునైనా. దేవా, ఈ రాత్రి కాలన మాతో మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభునైనా. దేవా, మీరే నడిపించండి. దేవా, మీ కృప చూపెట్టండి నాయన, మీకు స్తోత్రాలు ప్రభునైనా. దేవా నా తండ్రి, నినివే పట్టణస్థులు నా తండ్రి, నా ప్రభా, మీ మాట ఎన్ని విశ్వాసం ఉంచినారని ఉపవాసం మీరు చాటించారు ప్రభునైనా. దేవా, ధనులేమి అల్పులేమి అందరూ కూడా ప్రభు దిగి వచ్చారు ప్రభునైనా. దేవరాజు సైతము కూడా సింహాసనమును దిగి గోని పట్టును కట్టుకుని బూడిదలో వెళ్ళి కూర్చున్నారు. అయ్యా నా తండ్రి, వారందరూ కూడా ప్రార్థించగలిగారు ప్రభునైనా. ఆ ప్రార్థన ఫలితము నా తండ్రి, మీ కార్యం ప్రభు జరిగే ప్రభు నా తండ్రి. అయ్యా, ఈ రోజు నా తండ్రి మేము కూడా నా తండ్రి నాయన గొప్పవారమని కాకుండా దేవ మేము కూడా తగ్గించుకొని నా తండ్రి నా ప్రభునైనా ప్రార్థన చేయటానికి కావాల్సిన కృపను దయచేయండి. ఓ ప్రతి కుటుంబంలో మీ కార్యం ప్రభుని జరిగింపచేయండి. కుటుంబాలను కట్టండి ప్రభు, మీకు స్తోత్రాలు ప్రభునైనా. దేవా నా తండ్రి, ప్రతి కుటుంబంలో నెమ్మదిని సమాధానములు నా తండ్రి నా ప్రభా ఆ నిమ్మలపరచని ప్రభా, మీకు స్తోత్రాలు ప్రభు నా తండ్రి నాయన. ఓ ప్రతి విధమైన అలజడి నుంచి, ప్రతి విధమైన భయం నుంచి నాయన, ఓ ప్రతి విధమైన కీడు నుంచి నా తండ్రి నాయన, ఓ ప్రతి విధమైన వ్యాధి నుంచి నా తండ్రి నా ప్రభునైనా, ఓ పరిపూర్ణమైన విడుదల దయచేయమని కూడా ప్రార్థన చేసుకుంటున్నాను. మీరే కృప చూపెట్టండి. ప్రతి వ్యక్తిని నేను కాపాడండి అయ్యా. మా దేశాన్ని కాపాడండి ప్రభా నా తండ్రి నాయన. ఓ దేవా, మా దేశాన్ని కాపాడండి ప్రభా నా తండ్రి నాయన. ఓ మా రాష్ట్రాన్ని కాపాడండి ప్రభా నా తండ్రి. అయ్యా నా తండ్రి నా ప్రభునైనా, ఓ ప్రపంచ దేశాలన్నీ కూడా మీరు కాపాడండి నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభునైనా. దేవా నా తండ్రి, ఆ రోజు నినివే పట్టణంలో మీరు చేసిన కార్యాన్ని ప్రభు నా తండ్రి నాయన. ఈ రోజు నా తండ్రి నా ప్రభునైనా మా దేశంలో కూడా, మా రాష్ట్రంలో కూడా మీరు చేయండి ప్రభు, మీకు స్తోత్రాలు ప్రభునైనా. దేవా నా తండ్రి, ఈ విషయంలో నా ప్రభు నా తండ్రి ఏ విధంగా నడిపించాలో, ఏం చెయ్యాలో నా తండ్రి అయ్యా ప్రధాని మోడీ గారిని దీవించండి. ఓ మంచి జ్ఞానులైనా, ఓ మంచి ఆలోచనతో నా ప్రభు నడిపించడానికి నా తండ్రి అయ్యా నా ప్రభు మీ కార్యం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓ మా రాష్ట్రంలో నా తండ్రి నాయన, ఓ సీఎం నా తండ్రి జగన్ గారిని దర్శించండి నాయన, మీ జ్ఞానంతో నింపునైనా. ఓ మీరు బలపరచండి నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. మరి ఎక్కడ కూడా ఏ విషయంలో కలవరు పడకుండా, భయపడకుండా నా తండ్రి నాయన అయ్యా వీటిని ఎదుర్కోవడానికి కావాల్సిన ఆ శక్తి మీద ఇచ్చి కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా నా తండ్రి నా ప్రభు నాయన, ఈ రోజు నా తండ్రి అదే విషయంలో ప్రతి కుటుంబంలో కూడా మీ కార్యరూపను జరిగింపచేసిన ఆయన మీ నామానికి నా మహిమ ఘనత ప్రభావం మీరు తెలుసుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ప్రతి వ్యక్తితో, ఈ దేశంలోను ప్రతి కుటుంబముతోను ఆయన కృపయు భద్రత సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రభునామమున